సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి, విద్య, రైతుల సంక్షేమంపై దృష్టి సారించారు. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. ముత్తుకూరులో ఏపీ ఐఐసికి 616 ఎకరాల భూమిని కేటాయించడానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఇది పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఉద్దేశించినది. అలాగే తాడిమర్రిలో అదానీ పవర్కు 500 మెగావాట్ల పంప్డ్ ప్రాజెక్టును మరియు కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు భూమి కేటాయించారు. ఈ భూములను ఎకరానికి 5 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. విద్యారంగంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2260 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రాతిపాదికన ఆమోదం లభించింది. విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చారు. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. ఇతర ముఖ్య నిర్ణయాలతో దుకాణాల ద్వారా రేషన్, ఇతర సరుకులు ఇచ్చే ప్రాతిపాదికనపై చర్చ జరిగింది. భోగాపురం వద్ద 500 ఎకరాలు కేటాయించే మంత్రుల బృందం ప్రతిపాదన ఆమోదం తెలిపారు. ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలపడమే కాకుండా పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులు ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్ ఆమోదం లభించింది. దీని ద్వారా 30,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ భేటీలో రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంటల ధరలపై ప్రభావం పడిందని, ధరలు తగ్గించడానికి గల కారణాలను వివరించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు. కేబినెట్ సమావేశంలో సుమారు 45 నిమిషాలు వ్యవసాయ రంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్పై చర్చ జరిగింది. రైతులకు క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.